వచ్చి మా మీద అంత మాకు అసలు వాళ్ళు ఏ గొడవలు లేవు ఏం లేవు అంటే మారమ్మ జాతర జరుగుతుంది అలంకానపల్లిలో. వీళ్ళు పిల్లలు వచ్చేసి డాన్స్ చేసుకుంటూ ఎగురుకుంటా అంటారు కదా సార్, అట్లా దొబ్బుకుంటూ దోసుకోవడంలో చిన్న గలాట్ అయింది. ఏరే పిల్లడు వెంకీ అనే పిల్లలతో గలాట్ అయింది సార్. అది ఆ రోజుటికి అయిపోయింది సార్. శనివారం నైట్కు ఆ పిల్లోడు ఇంకా వెళ్ళిపోయినాడు, అర్చినాము పోయినాడు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ రోజు ఆ పిల్లోని ఫ్రెండ్స్ ఎవరో వచ్చి సార్ మళ్ళీ అదే పిల్లోనితో మీ నాయన్ని తీసుకురాపో ఏం చేస్తారో అది ఇదని రెచ్చగొట్టేసరికి నాన్న నన్ను వాళ్ళు కొడతాన్నారు రా నాన్న అని వాళ్ళ నాన్నని పిలిచినారు సార్. చనిపోయిన అతన్ని మా ఆయన తమ్ముడు అన్నదమ్ములు ఇద్దరు పోయినారు సార్. పోతే వాళ్ళు పిడిపాకులు రాళ్ళు ఎత్తి వేసేసి అట్లా కత్తి తీసుకొని ఇంటి దగ్గరనే మా ఇంటి దగ్గరనే వాళ్ళు దాడి చేసినారు సార్. దాడి చేసినప్పుడు కొంచెం గాయాలైనాయి, కానీ అంత ప్రమాదం ఏం జరగలేదు. ఆ ముసలమ్మను ఒక అవ్వను పడేసి దుబ్బేసరికి ఆమెకు ఇక్కడ ఇరిగింది సార్, కాళ్ళు ఇరిగింది. ఇంకొక ఇద్దరికి వచ్చేసి ఇక్కడ రాడ్డుతో కొట్టినారు. వాళ్ళకు ఏరే పక్క వాళ్ళు చూనిక వస్తారు కదా సార్ ఇడిపినీకను, వాళ్ళకు రాడ్డుతో కొట్టేసరికి తల పగిలింది. హాస్పిటల్కు పోలీసు వాళ్ళు వచ్చినారు. మా ఇంటి దగ్గర ఇద్దరు కాపలా మేము ఉంటాము, మీరు రిమ్స్కి వెళ్ళండి, అక్కడ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేశారు అని రిమ్స్కి పంపించినారు సార్. వీళ్ళు రిమ్స్కి వచ్చి ఎక్స్రే తీసుకొని వీళ్ళకు కూడా మీరు కూడా దెబ్బలు తగిలినాయి కాబట్టి మీరు కూడా ఎక్స్రే తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఎక్స్రే తీసిన తర్వాత రిపోర్ట్ ఎక్స్రే పోనీకి లోపల హాస్పిటల్ లోపల నుంచి పోతే కొంచెం లేట్ అవుతుందని బాబా వచ్చేసి బయట నుంచి కొంచెం తొందరగా అయిపోతుందని బయటకు వచ్చేసినారు సార్. వాళ్ళు రిమ్స్కో ముందే జాయిన్ అయ్యి వీళ్ళు వస్తారని తెలుసుకొని ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారో తెలియదు, వచ్చి ముందే నిలబడుకొని వాళ్ళు అందరూ కాపలా కాసుకొని ఒక 50 మందో అందరు వచ్చేసి వీళ్ళు బయటికి ఎప్పుడు వచ్చినారో వెనక ముందు అన్న తమ్ముడు వెనకాల కూడా ఇంకా మా వాళ్ళు కూడా ఒక 10 మంది ఉన్నారు సార్, అంటే మాకు తెలిసిన వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు అన్నదమ్ముడు ముందు వచ్చినారో పొడి చేసినారు. ఫస్ట్ మా బావని పొడి చేసి పేగులు గడ్డకు వచ్చేసినాయి, మా ఆయనని పొడి చేసినారు. పొడి చేసేసరికి ఇంకా పక్కనుండే వాళ్ళు ఎవరికైనా ప్రాణభయం కదా సార్, వాళ్ళ దగ్గర ఏం కత్తుల్లో ఏం లేవు, వాళ్ళు పారిపోయినారు. వీళ్ళని పొడి చేసి ఇంకా వాళ్ళు సర్ర బైక్లో వెళ్ళిపోయినారు సార్. ఇంకా అంతే సార్. అలంకానపల్లి రిమ్స్ కడప రిమ్స్ బయట సార్, బయట లోపల అయితే జరగదు సార్. వీళ్ళు ఎక్స్రే లోపల అయితే పోనీకి కొంచెం లేట్ అవుతుందని బయట నుంచి వచ్చినారు సార్. బయట నుంచి రావడంలో వాళ్ళు పొదల చాటుతో దాక్కొని వచ్చేసి స్కూటర్లో వెళ్ళిపోయినారు. లేరు సార్, ఆ పోలీసు వాళ్ళకు మేము చెప్పినా కానీ మాకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు సార్. అంటే వాళ్ళు అట్లా జరుగుతుందని వాళ్ళు మేము అనుకోలేదు అంటున్నారు సార్. ఇది వాంటెడ్గా జరిగింది, ఏం జరిగింది మాకు అసలు తెలియదు సార్. ఏం జరిగింది మాకు అయితే ఏం తెలియదు, ఏం జరగలేదు. పిల్లల కొట్లాట సార్, పిల్లలని రెచ్చగొట్టి అదే కొట్లాట. మా బావ కొడుకు వచ్చేసి పిల్లలతో కొట్లాడితే మీ నాన్నని పిలుచుకురాపండి, మా నాన్నని పిలుచుకురాపండి పోయినారు సార్. అది చిన్నగా అదే పెద్ద గలాట అయ్యి ఇట్లా ఆ పిల్లోడు అందరినీ రోడ్లు పిలిపించుకొచ్చి మా ఇంటి మీదకి వచ్చి గలాట చేసినారు. మళ్ళీ రిమ్స్లో వచ్చేసి పొడి చేసి అట్లా వాళ్ళ పేర్లు విని నాకు తెలియదు సార్. ఎవరు అలంకానపల్లినే సార్, కానీ వాళ్ళు కొత్తగా ఎక్కడెక్కడ వచ్చి ఇంట్లో బాడేది అందుకుంటారు కదా సార్. ఎక్కడ వాళ్ళు చెన్నూరు వాళ్ళు అయితే ఇక్కడ వచ్చి బాడేకుంటారంట సార్. వాళ్ళ పేర్లు అవన్నీ నాకు తెలియదు సార్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.